Jesus. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహోన్నతుడా, మీకే మహిమ మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, మీకే స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజా మీకే స్తుతి స్తుతి మహిమ 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 చెల్లిస్తున్నాం తండ్రి. రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. యేసు రాజా యేసు రాజా యేసు రాజా యేసు రాజా యేసు రాజా. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీకు ప్రేమాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. అలాగే మరి ప్రాముఖ్యంగా కొన్ని మాటలు దేవుడు నా మధ్యలో పెట్టిన విధానం బట్టి మీకు పంచాలన్న ఆశతో నేను ముందుకు రావాలనుకునేటప్పుడు దేవుడు ఈ అనుకూలమైన సమయాన్ని నాకు దయచేసినందుకు, ఆయన మాటలతో, ఆయన స్వరంతో నింపినందుకు, ఆయన ఆత్మ అభిషేకంతో నింపినందుకు దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్నాను. ఈ మాటలు వినండి. ఎవరిని ఉద్దేశపూర్వకంగా విమర్శనాత్మకంగా మాట్లాడే మాటలు కాదు. దేవుని యొక్క ప్రేరేపణతో లేక పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో అభిషేకం క్రింద ప్రత్యక్షతలలో భాగంగా మీరు భావించాలి. ఇవి మన అందరి జీవితాలను సరిచేసేటటువంటి మాటలు, చక్కపరిచే మాటలు. మనకి ఇవి ఎక్కడ ఏ ఉపాధ్యాయుడు బోధించడు, ఏ పెద్ద బోధించడు. ఒక్కొక్కసారి బోధించినా మనం వినము, కానీ దేవుడు మనతో మాట్లాడే కొలది ఇది మీకు ఫ్రీ టీచింగ్, ఉపదేశము ఫ్రీగా ఇస్తున్నాం. ఆ తర్వాత ఈ విషయాలను మీరు పెడచెవిన పెడితే గనుక ఎన్నో అమూల్యమైన జీవిత ఆశీర్వాదాలు లేక అనుభవాలు మీరు కోల్పోయిన వారు అవుతారు. కాబట్టి దీన్ని ఇంకొక కోణంలో మీరు చూడొద్దని మీ శ్రేయోభిలాషిగా, మీ సేవకునిగా, అలాగే మీ స్నేహితునిగా, అలాగే మీ కుటుంబీకునిగా, అన్నదమ్ముల్లో ఒక అన్నదమ్ముడిగా నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. అది కూడా దేవుని యొక్క కృప వలన, దేవుని ప్రత్యక్షతల వలన, దేవుని అభిషేకముతో మాటలు నేను మీకు తెలియజేస్తున్నానని, ప్రేమపూర్వకంగా దేవుని యందు ప్రేమతో మీకు తెలియజేస్తున్నానని భావిస్తూ మాటలు ముందుకు తీసుకొస్తున్నాను. అపోస్తలుడైన పౌలు తన అనుభవాల్లో రంగరించి 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 తన అనుభవాలని చెప్పుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ విత్ ఎ కట్ షీట్ హ్యాండ్కి? అండ్ ఫిలిప్పీ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తున్నటువంటి పత్రికలో 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇది వరకే నేను గెలిచి తినని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకున్నట్టు లేదు, గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను. హల్లెలూయా. చూచారా ఇక్కడ ఈయన తన జీవితంలో పట్టబడ్డాడు అని మాట్లాడుతున్నాడు. ఇంకొక రకంగా చెప్పాలి అంటే యేసయ్య పట్టుకున్నాడు ఆయన్ని. యేసయ్య తను పట్టుకున్నాడు. ఆయన పట్టుబడ్డాడు. యేసయ్య తన్ని పట్టుకున్నాడు. చూడండి, యేసు ప్రభు తన చేతితో మనల్ని పట్టుకుంటాడు కదా. ఇలాగా ఆయన అపోస్తలుడైన పౌలుని కూడా ఇలా పట్టుకున్నాడు. దేని నిమిత్తం పట్టబడ్డాడో దాని నిమిత్తం ఆయన
పరుగెత్తుచున్నాడు. అపోస్తలుడైన పౌలు గారి అనుభవం అది. కానీ యేసుక్రీస్తు మనల్ని పట్టుకోవాల్సినంత పని ఏమొచ్చింది, ఆయన పట్టుకోవాల్సినంత పని వచ్చింది. ఎవరన్నా ఈ రోజుల్లో కూడా ఆయన మనల్ని పట్టుకుంటున్నాడు. ఆయన సృష్టించడమే కాదు, ఆయన మనల్ని పెంచడమే కాదు, లేకపోతే ఈ మానవుల్లో ఎన్ని వందల మంది మానవులు ఉన్నారు, ఎన్ని కోట్ల మంది, సుమారు 640 కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారు. అందులో ఆయన పౌలుని ఎలా పట్టుకున్నాడో ఈ రోజున నిన్ను నన్ను కూడా పట్టుకున్నాడు. ఆయన పరిచర్య కొరకు, ఆయన ఉద్దేశాల కొరకు, ఆయన ప్రణాళిక కొరకు, ఆయన లేకపోతే ఏమందాం, ఆయనకి ఏ ఉద్దేశం ఉందో మనకేం తెలుసు. ఎవరైనా మనం పట్టుకున్నాం అనుకోండి, మనకేదో ఉద్దేశం ఉంటుంది. మనం ఎవరినైనా వెంబడించడం వేరే, మనం ఎవరైనా పట్టుకున్నా లేకపోతే మనల్ని ఎవరైనా పట్టుకున్నా ఏదో ఒక ఉద్దేశము ఉంటుంది. ఆ ఉద్దేశము నెరవేర్చబడాలి కదా. దేవుడు దేనికి పట్టుకున్నాడు? ఈ అపోస్తలుడైన పౌలు గారు నన్ను యేసుక్రీస్తు ప్రభు పట్టుకున్నాడు అని మాట్లాడుతున్నాడు. మనం ప్రత్యేకించబడిన వారమే కాదు, పట్టుకోబడ్డాం. దేవుని చేత పిలుపునందుకున్న వారమే కాదు, ఎస్పెషల్లీ దేవుని చేత పిలుపునందుకున్న వారికి మాటలు చాలా ప్రాముఖ్యంగా ఉపయోగపడతాయి. సువార్త చేసేవాళ్ళు, బోధ చేసేవాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు, దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు ఈ మాట జాగ్రత్తగా వినండి. అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు చేత పట్టబడ్డాడు. నేను ఒక వ్యక్తిగతమైన ప్రశ్న మీకు వేస్తా. హల్లెలూయా. నీవు నేను వేసుకుందాం, మనము ఎవరి చేత పట్టబడ్డాం? మనము ఎవరి చేత పట్టబడ్డాం? రండి మాట్లాడదామా? టీ చల్లారిపోతుంది, తాగుతున్నా. మాట్లాడదాం ఈ మాటలు. నిన్ను ఎవరు పట్టుకున్నారు చెప్పండి? అసలు నిన్ను ఎవరు పట్టుకున్నారు? అపోస్తలుడైన పౌలు ఖచ్చితంగా చెప్తాడు, నేను యేసుక్రీస్తు చేత పట్టబడ్డాను. నేను యేసుక్రీస్తు చేత పట్టబడ్డాను. నేను కూడా చెప్పగలను, యేసుక్రీస్తు చేత పట్టబడ్డాను. మీరు అయితే బైబిల్లో మీ సమాధానం ఒకవేళ ఎలాగుందో నాకైతే తెలియదు, కానీ ఎందుకంటే మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీ సమాధానం నేను చెప్పే ఒక 3 అంశాల్లో సరిపోతే కనుక ఎవరి చేత పట్టబడడం ఆశీర్వాదకరం మనకంటే యేసుక్రీస్తు ప్రభు చేత పట్టబడడం ఆశీర్వాదకరం. కానీ ఈ లోకంలో చాలా మంది చాలా రకాలుగా పట్టబడ్డారు. బైబిల్లో చరిత్ర ఉంది, నేను మాట్లాడుతున్న మాటలు. ఇప్పుడు అబ్రహాం గారి జీవితంలో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. అబ్రహాం గారి జీవితంలో ఆలోచన చేసేటప్పుడు వాస్తవానికి దేవుడు తనకి పిలిచి దేవుడు పట్టుకున్నాడు తనని కదా. దేవుడు పిలుపు ఉంది కదా, దేవుడు పిలుపు ఉంది, దేవుడు పిలిచి
నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నీ సంతానం ఆకాశ నక్షత్రాల వల్ల అవుతుంది, భూమి ఇసుకరేణి వల్ల అవుతుంది, నీకు నీ సంతానానికి నేను ఆశీర్వాదకరమైనటువంటి దేశాన్ని ఇస్తున్నాను, నేను గొప్ప చేస్తాను, నీ పేరు గొప్ప చేస్తాను అనే రకరకాల వాగ్దానాలు దేవుడు అబ్రహాము గారి జీవితంలో పెట్టాడు. అబ్రహాము దేవుని చేత పిలువబడే సమయానికి ఆయనకి 75 సంవత్సరాలు. అయితే ఆ ప్రయాణంలో తనకి దేవుడు చెప్పిన వాగ్దానం, పిల్లల విషయంలో అయితే గనుక ఇంకా 25 సంవత్సరాలు టైం పట్టింది. ఆ 25 సంవత్సరాల వరకు కూడా తనకి వాగ్దాన పురుషుడు రాలేదు. అయితే తను ఈ 25 సంవత్సరాల సేవా అనుభవంలో మధ్యలో ఎన్నో రకాల ఆలోచనలు, అలాగే కొన్ని వ్యవహార శైలి మారింది ఆయనలో. దేవుడిచ్చే భార్య కాకుండా తను హాగరుతో కూడి ఒక కొడుకును కంటాడు. ఆఫ్ కోర్స్ ఈ చరిత్ర ఎలాగ మళ్ళీ మలుపులు తిరిగి సాగదీయడం నాకు ఇష్టం లేదు. తన భార్య చెబుతుంది, అలాగే సలహా ఇస్తుంది, ఆ దాసికి ఒక పిల్లోడిని కను, ఆ పిల్లోడిని మనం పెంచుకుందాము, నీకు పుట్టినవాడు అవుతాడు అని ఏదో ఒక రకమైనటువంటి ఉదాహరణ లేక సలహా ఇస్తుందా ఆయనకు. అది తన భార్య మాట వింటాడు. తర్వాత తనతో ఇంకా సంసారం చేయడం మొదలు పెడతాడు. తనకేమో వారసుడు పుడతాడు. ఆయన వారసుడు కాదు, తనకు కొడుకు పుడతాడు. అయితే కొడుకు పుట్టినంత దేవుడు ఆ కొడుకును వారసుడిగా ఎంచలేదు. దేవుడు ఇస్మాయేలును, అలాగే హాగరుకు పుట్టిన బాబుని దేవుని యొక్క వాగ్దాన పురుషుడిగా ఎంచలేదు. అది మానవ ఆలోచన ప్రకారం జరిగింది, మానవ ఉద్దేశం ప్రకారం జరిగింది. దేవుని ఉద్దేశము, దేవుని ఆలోచన ప్రకారం కాదు. 25 సంవత్సరాల్లో ఈ హాగరు వలన కొన్ని సంవత్సరాలైనా సరే, 14-12 సంవత్సరాలైనా సరే, ఎందుకంటే ఇస్మాయిల్కి ఆ వయసులో హాగర్ని విడిచిపెట్టాడు. ఇన్ని సంవత్సరాలు దేవుని యొక్క వాగ్దానం అనేది తన జీవితంలో నెరవేర్చబడలేదు. మొదటగా లోతుతో గొడవలు వచ్చినాయి. ఆ తర్వాత తన వాళ్ళందరినీ కూడా ఒక రాజు పట్టుకుని వెళ్ళిపోయాడు, వాడితో యుద్ధాలు చేయడం జరిగింది. తర్వాత ఇంకా ఆయన జీవితం అంతా కూడా యుద్ధాలతో కొనసాగి, తర్వాత గొడవలతో, కొట్లాటలతో, వాద ప్రతివాదాలతో, తర్వాత అనేక రకాలుగా మరి ఇంకో రాజుగారు ఏమో శారమని తీసుకుపోతాడు. అలాగా ఇటువంటి స్ట్రైప్స్ అంటే చాలా ఇబ్బందులన్నీ కూడా అబ్రహాము జీవితంలో చాలా కలిగినాయి. ఇవన్నీ కూడా మన విశ్వాసం మీద దెబ్బ కొడతాయి, మన ఆత్మీయ జీవితం మీద దెబ్బ కొడతాయి. అయితే నేను అన్ని విషయాలు మాట్లాడను, కానీ ఈ దేవుడు అనుమతించినది ఎప్పుడు కూడా లీగలైజ్డ్ కాదు, అది ఇల్లీగలైజ్డ్. అది నీకు ఇష్టపడి నువ్వు వెళ్ళిన, దేవుడిని అడిగి వెళ్ళలేదు ఆయన. దేవా, నా భార్య ఈ సలహా చెప్తుంది, ఈ భార్యను నేను ఈ భార్య సలహా, నా భార్య సలహాను నేను పాటించాలా వద్దా, ఇదేనా నీ చిత్తమా, మరి హాగరుకు పుట్టబో బిడ్డగా నాకు వారసుడా అని ఆయన ప్రార్థించడం లేదు, దేవునికి చెప్పడం లేదు, దేవుణ్ణి అడగడం లేదు. కాబట్టి ఎప్పుడైతే తన ఉద్దేశపూర్వకంగా వెళ్ళాడో, ఆ ఉద్దేశపూర్వకంగా వెళ్ళిన ఆ ఆలోచన దేవుడు అంగీకరించలేదు.
కాబట్టి దేవుడి యొక్క వాగ్దానాలు తన జీవితంలో నెరవేర్చబడడానికి ఆలస్యమైంది. ఇంకా ఈయన 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 ఎవరు పట్టుకున్నారు అంటే ఒక మానవుని యొక్క ఆలోచన పట్టుకుంది. అసలు వాస్తవానికి హాగరు పట్టుకోవడం కాదు, శారమ్మే పట్టుకుంది ఈయన్ని. శారమ్మ ఆలోచన, ఒక మనిషి ఆలోచన పట్టుకుంది. ఈ మనిషి ఆలోచన ప్రకారం తను హాగరుతో మరి సంసారం చేసి ఇస్మాయిల్ని కని సంతోషించడం మొదలుపెట్టాడు. అసలు ఈ సంతోషము దైవిక సంతోషమైనది కాదు అని దేవుడే చాటి చెప్పాడు. ఇలాంటి సమయంలో దేవుడు మనము మన ఆలోచనల ప్రకారం పట్టబడేటప్పుడు దేవుడు తన ఆలోచనని మన జీవితంలో నెరవేర్చే విధంగా పనిచేయాల్సిన అవసరం దేవునికి లేదు. గుర్తుపెట్టుకోవాలి ఇది. దేవుడు మనతో పని చేయాలి అంటే దేవుని ఆలోచనతో మన ఆలోచన సరిపడేదిగా ఉండాలి. మనం ఏదో శరీరానుసారంగా ఇష్టానుసారంగా చేసేస్తాము, అది వెళ్ళిపోవాలి, చేయాలి, చెందాలి అంటే అది కుదరదు. ఎందుకంటే శరీరానుసారులు దేవుని సంతోషపరచ నేరరు. రోమ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు 8వ అధ్యాయం 8వ వచనంలో, కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. శరీర స్వభావం కలిగిన వారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకోసమే దేవుడు మన విశ్వాసం ద్వారా దేవుణ్ణి మనం సంతోషపెట్టినా మన శరీర స్వభావం మాత్రం దేవునికి సంతోషం తీసుకురాదు, దేవునికి మహిమ తీసుకురాదు. అందుకోసమే శరీరాన్ని లోబర్చుకుంటున్నాను, నలుగగొట్టుకుంటున్నాను అని అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, నేను గాలితో పోరాడినట్లు పోరాడలేదు, నేను గురుచూర్ణ వాని వల్లే పరుగెత్తు వాడిని కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుని అయిపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నా. మన ఉద్దేశాలు, మన ఊహలు, మన తలంపులు, మన ఆలోచనలు, మన అభిప్రాయాలు అన్నీ కూడా దైవికపరమైనవిగా మార్చుకుంటేనే దేవుడు సంతోషపడతాడు. దేవుడు కార్యాలు చేయడం మొదలు పెడతాడు. దేవుడు ఉద్దేశపూర్వకంగా తన ఆలోచనలన్నీ మన జీవితంలో నెరవేర్చుకుంటాడు. తన ప్రణాళిక తన ఎందుకు పట్టుకున్నాడు దాని గురించి పరిగెత్తాలంటే నువ్వు ముందుగా నీ శరీరాన్ని నలుగుగొట్టుకొని లోబర్చుకునే విధంగా నువ్వు వెళ్తేనే గనుక అవన్నీ నీ జీవితంలో నెరవేర్చబడతాయి తప్పించి గాని ఇంకొక విధంగా అవి నెరవేర్చబడవు. హల్లెలూయా. భ్రష్టుని అయిపోతానేమో అన్న భయం వేస్తుంది ఆయనకి అని తన శరీరాన్ని నలుగొట్టుకోండి. ఎందుకంటే శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరు. హల్లెలూయా. ఇంకా న్యాయాధిపతుల గ్రంథంలో మరి అతి బలవంతుడైనటువంటి సంసోను గారు తన జీవితంలో మరి చాలా రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నాడు. హల్లెలూయా. ఐ హోప్ దట్ దెలీలా ఒడిలో
ఉమ్, పట్టబడ్డాడు. హల్లెలూయా. దెలీలా చేత పట్టబడ్డాడు. అయితే ఈ దెలీలా ఏం చేసిందంటే తన బలము దేనిలో ఉందో చెప్పమని ఆయనను ఎన్నో రకాలుగా వేధించింది. హల్లెలూయా. ఎన్నో రకాలుగా వేధించింది. అయినా సరే చూడండి, 16వ అధ్యాయము న్యాయాధిపతులు 6వ మాట నేను చదువుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 6వ మాట. ఆమె అనుదినము మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. చూసారా? ఈయన కూడా ఒక స్త్రీ యొక్క ఆలోచనల్లో చిక్కబడ్డాడు. ఈమె వాస్తవానికి సంసోను భార్య కాదు, ఒక వేశ్య ఆలోచన. వేశ్య. ఈ వేశ్యలు మాటల చేత బాధిస్తారు. బలవంతులైనటువంటి వారిని, అభిషేకించబడిన వారిని, దేవుని చేత బలంగా వాడబడుతున్న వారిని వారి మాటల చేత బాధిస్తూ ఉంటుంటారు వేశ్యలు. ఎందుకంటే సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను ఒకతను చూచి ఆమె యొద్ద చేరాడు. ఈ దలీలా ఎవరంటే వేశ్య. ఈమె గుణగణాలు ఎలాంటివంటే మాటల చేత రోజు బాధిస్తూ ఉంటుంది. మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టి అతని ప్రాణము విసికించి ఆఖరికి చచ్చేటట్టు చేసింది. ఈ మాటలు బాధాకరంగానే ఉంటాయి, కానీ బలమైనటువంటి పరిచర్య. దేవుడు ఒక ఉద్దేశంతో సంసోనును అభిషేకించాడు. సింహాన్ని చంపిన సంసోను, 1000 మందిని చంపిన సంసోను, గాడిద ఎముకొచ్చే దవడ చేత ఇంకా అనేక మందిని జయించినటువంటి సంసోను, దేవుని ఆత్మ బలముగా కలిగినటువంటి ఒక సంసోను, అభిషేకం కలిగిన సంసోను, ఒక స్త్రీ మాటలతో ఆ స్త్రీ తన్ని ప్రేమించిందా? వేశ్య ప్రేమిస్తుందా? వేశ్య ప్రేమించదు. వేశ్య వ్యాపారం చేస్తుంది. వేశ్య సుఖాన్నిచ్చినా ఆ సుఖానికి ఖరీదు కడుతుంది. నేనెందుకు తనకి ఫ్రీగా నేను సర్వీస్ ఇవ్వాలి అని కడుతుంది. సర్వీస్ ఒకవేళ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ప్రేమతో నటించినట్టు కనిపించిన తరువాత పురుషుల దగ్గర నుండి వారు బంగారం రూపంలోనూ, భాగ్యం రూపంలోనూ, ఆస్తి రూపంలోనూ, లేక సొమ్ము రూపంలోనూ ఏదో ఒక రకంగా లాగేస్తుంది. ఇది పురుషులు తెలుసుకోవాలి. ఓ ప్రేమ వలకబోస్తున్నాను. ఏ ప్రేమ వలకబోయారు? ఏ ప్రేమ వలకబోయారండి? బైబిల్ మాట ప్రకారంగా నేను 50 సంవత్సరాల వయసులో ఉన్నాను ఇప్పుడు. నేను కొందరు జీవితాలను కూడా చూచాను, వ్యక్తిగతంగా చూచాను, పర్సనల్గా నాకు తెలుసు. తర్వాత
మా వీధులను తిరుగుతుంటారు, మా ఊళ్ళలో తిరుగుతుంటారు. మీ ఊళ్ళలో కూడా ఇలాంటి అనుభవాలు ఉంటుంటాయి. ఏదైనా ఒక స్త్రీ, నీ భార్య కాకున్నా ఏదైనా ఒక స్త్రీతో నువ్వు, లేక ఈమె వేశ్య, ఈ వేశ్య అనేది బయటకు పేరు పొందింది, వేశ్య అని పేరు పొందిసింది. కానీ కొందరు నటిస్తూ ఉంటుంటారు, ఆ వృత్తిలోనే ఉంటారు కానీ ఆ వృత్తిని కనపరచనివ్వరు. బలమైనటువంటి అవిశక్తుల్ని వీళ్ళు వెంబడిస్తూ వారిని పాడు చేస్తూ వారు ఇచ్చిన సుఖానికి వారు వెలకడుతూ దాన్ని ఏదో ఒక రోజు ప్రేమ అనే ముసుగులో, లేక ఆ సుఖం అనే ఒక ముసుగులో మెత్తగా తన అభిప్రాయాలన్నీ, ఈ మనిషిలకు అభిప్రాయాలు ఏంటి, ఉద్దేశాలు ఏంటి తెలుసుకుంటారు అన్నమాట. చూసారు ఇక్కడ. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేశాడు, సీక్రెట్స్ అన్ని చెప్పేశాడు. తన బలంగా ఉన్నటువంటి మర్మం ఏంటో, తను ఎందుకు అలా బలవంతుడయ్యాడో ఆ వివరాలన్నీ కూడా తెలియదు. ఎందుకు? ఈమె రోజు మాటల చేత విసిగిస్తుంది. అలాంటప్పుడు ఈయన ఏం చెయ్యాలి? ఈమె నా సీక్రెట్స్ అన్ని గమనించడానికి ప్రయత్నం చేస్తుందని వెంటనే కట్ చేయాలి తను. కానీ పురుషుడు అంత వేగంగా ఈ కనెక్షన్ కట్ చేసుకోలేడు. స్త్రీ అయితే కట్ చేసేస్తుంది. కానీ తనకి వేరే అంటే నీకన్నా కొంచెం బాగా డబ్బున్నవాడు ఎవరైనా దొరికినా, నీకన్నా అందగాడు ఎవరైనా దొరికినా, లేక నీకన్నా చక్కగా మాటల చేత ఎంటర్టైన్ చేసేవాడు ఎవడు దొరికినా నిన్ను విడిచిపెడుతుంది, వాడిని పట్టుకుంటుంది. ఎందుకంటే తన వేశ్య. ఎవరైనా ఒకటే, డబ్బుందా లేదా, లేకపోతే ఆయన దగ్గర ఆయన పచ్చకొనడా లేదా, ఆయన బలంగా ఉన్నాడా లేదా, ఆయన ఇదా అదా అదా ఇదా అని వాళ్ళు అంచనాలు వేస్తూ ఉంటుంటారు, లెక్కలు కడుతూ ఉంటుంటారు. వాళ్ళు ఫైనాన్షియల్ బెనిఫిట్సే చూసుకుంటారు. కానీ అందుకోసమే వీళ్ళు యోధా ప్రజలు అక్కడ ఉన్నవారు అందరూ ఏం చేశారంటే, ఫిలిస్తీన్లు ఆమెకు డబ్బు ఆశ చూపించి ఆ సీక్రెట్ కనుక్కోమన్నారు. ఆమెకు డబ్బు ఆశ చూపించి, ఫిలిస్తీన్ల సర్దారులు రూపాయలను చేత పట్టుకొని ఆమె యొద్దకు రాగా ఆమె వీడితో ఉంటుంటది, వీడి మాటలు తెలుసుకుంటుంటది, మాటల చేత బాధిస్తుంటది, వీడిని తొందర పెడుతుంటది, వీడి అభిప్రాయాలు తెలుసుకుంటుంటది. ఇవన్నీ తీసుకెళ్ళి ఇంకొకరికి చేరవేస్తూ ఉంటుంటది, వీడి శత్రువులకు చేరవేస్తూ ఉంటుంటది. ఇది వేశ్య యొక్క ఒక గొప్ప లక్షణం. ప్రేమించిన మనిషిని తొందర పెట్టడం, మాటల చేత బాధించడం, విసిగించడం, చచ్చేటట్టు చేయటం డెఫినెట్గా బైబిల్ జ్ఞానం ప్రకారం అది వేశ్యే. ఆమె వేశ్యే. అయితే ఇక్కడ ఒక మంచి మాట ఉంటుందండి. సరే చదువుతాను. ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షారము చేయించి పడుకుంటుండగా తొడ మీద లాలిస్తూ ఆ సుఖంలో దీనిలో పోయి తీసేసింది మేడం గారు. ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షారం చేయించి అతన్ని బాధించుటకు మొదలు పెట్టాను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఓకే, అప్పుడు అతనిలో నుండి బలం తొలగిపోయాను. ఆమె సంసోను, ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారనగా ఏం తెలియనట్టుగా నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. చూసారా, ఈ సంసారంలో, ఈ సాగరంలో, ఈ సుఖంలో, ఈ వేశ్యతో అనుభవంలో వేశ్య చేత పట్టపడ్డాడు.
శత్రువుల చేత పట్టబడ్డాడు. అదే అప్పుడు ఫిలిస్తీన్లు అతని పట్టుకొని, అది అతని అప్పుడు ఫిలిస్తీన్లు అతను పట్టుకున్నాడు. యాక్చువల్గా ఫిలిస్తీన్లు పట్టుకోవడం కాదు, ఈ వేశ్య ఆమెను పట్టుకుంది, ఆయన పట్టుకుంది. ఎంత బలవంతుడైనా వేశ్య పట్టుకోగలదు. శత్రు సైన్యం గడగడలాడినా సరే ఒక వేశ్య స్త్రీ పట్టుకోగలదు. ఇవి చాలా విలువైన మాటలండి. నేను స్త్రీలను తక్కువ చేసి మాట్లాడుతున్నాను. అలాగే పురుషులు కూడా, భక్తి కలిగిన స్త్రీలను పురుషులు కూడా పాడు చేస్తారు. ఎంత అభిషేకంతో ఉంటారో స్త్రీలు, ఎంత అందంగా ఉంటారో స్త్రీలు, ఎంత మరి పట్టుదలతో ఉంటారో స్త్రీలు, వాళ్ళని కూడా పురుషులు పాడు చేస్తారు. పని పాట లేని, పరిచయం లేని పురుషులు వచ్చి వాళ్ళని పాడు చేస్తూ ఉంటారు. ఇది మీకు ఘాటుగా అనిపించవచ్చేమో, కానీ చేటు రాకున్నా నువ్వు రూట్ మార్చుకుంటే మంచిది. నేను చెప్తున్నా, దేవుడు చెప్తున్నాడు నా ద్వారా. ఈ సహవాసం వదిలేయాలి. అబ్రహాము వదిలేస్తేనే వాగ్దాన పురుషుడు వచ్చాడు. అబ్రహాము హాగర్ని వదిలేస్తేనే శారమ్మకి శక్తి లేకపోయినా, ఉడిగిపోయినా దేవుడు తనలో ఒక నూతన సృష్టి చేసి ఇస్సాకుని ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి బైబిలు అనేక రీతులుగా మనల్ని ప్రోత్సహిస్తూ, ఫిలిస్తీన్ల చేత పట్టబడ్డాడు సంసోను గారు. అనుకున్నాడు, నాకు బలము ఉంది, నేను కొట్టేస్తాను, వీళ్ళని జయించేస్తాను అని అనుకున్నాడు. కానీ దేవుడు తన్ను వదిలేశాడనే సంగతి తనకు తెలియలేదు. కేవలం తన వేశ్య కౌగిట్లో పడుకోవడం వల్ల, తన వేశ్యతో సహవాసం వల్ల, సాంగత్యం వల్ల, తన శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి తీసుకున్న నిర్ణయాల వల్ల, పోనీ నేను అనుకుంటాను, పోనీ ఆమె అందంలో, ఆమె వ్యామోహంలో పడినా సరే తన అభిప్రాయాలన్నీ చెప్పకూడదు. అలా ఉంచుతారేటండి స్త్రీలు, ఆడలు ఉంచుతారు అని చెప్పండి. కేవలం ముద్దులతోనే వెళ్ళిపోదు కదా వ్యవహారం, ముచ్చట్లు. ఈ ముచ్చట్లలోన లోన ఉన్న గుండె గుదురు, దాంట్లో ఉన్న గులక అన్నీ కూడా తీసేస్తారు, వాళ్ళు లాగేస్తారు. ఆ తర్వాత నీ గుండె ఖాళీ అవుతుంది ముందు, ఆ తర్వాత నీ జోబి ఖాళీ అవుతుంది, నీ పర్స్ ఖాళీ అవుతుంది. ప్రేమగా నటించే వేశ్య ముందు గుండెలో హృదయ రహస్యాలను ఎరగడానికి ప్రయత్నం చేస్తారు, అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఆ తర్వాత వ్యాపారమైన బుద్ధి జేబులో ఉన్న, పర్సులో ఉన్న డబ్బులన్నీ, ఒకవేళ తను డబ్బులు మనిషిగా అనిపించకపోయినా సరే, తన అన్నయ్యకి బాగోలేదనో, అక్కకి బాగోలేదనో, చెల్లికి బాగోలేదనో, కూతురుకి బాగోలేదనో, కొడుక్కి బాగోలేదనో, అల్లుడికి బాగోలేదనో, లేకపోతే వాళ్ళకి చెప్పి వాళ్ళు అలాగున్నారు, ఏదైనా సహాయం చేస్తే బాగుంటుందేమో, డైరెక్ట్గా మన చేత చేయించనివ్వరు. వాళ్ళకి ఇస్తే, వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ గౌరవార్థం వాళ్ళకి ఇస్తే, అంటే వాళ్ళు మన తరపున ఇస్తామని మనమే చెప్తారు, కానీ వాళ్ళే వాళ్ళ పేరుని ఇచ్చుకుంటారు. నీకు జోబు ఖాళీ. అయ్యగారు మీకు ఇలాంటి అనుభవం ఉంది ఏంటని నన్ను అడగండి. నేను తెలుసుకున్న విషయాలు, నేను చూసిన విషయాలు చెప్తున్నాను మీకు.
అంటే బైబిల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, బైబిల్లో ఇలాంటివన్నీ కూడా ఉన్న మనకు అనుభవాలే కదా. కాబట్టి అంటే నేను ఎందుకు నా టైంని ఇవ్వాలి, నేను ఎందుకు నా 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 శరీరాన్ని ఇతరులకి ఇవ్వాలి, నా అందాన్ని నేను ఎందుకు కమర్షియలైజ్డ్. ఈ రోజున ఎస్కార్ట్స్ అని, ఫీమేల్ ఎస్కార్ట్స్ అని, తర్వాత రకరకాల ఈ శృంగారానికి సంబంధించిన ఎన్నో ఎన్నో వెబ్సైట్లు, గ్రూప్స్, తర్వాత అది పబ్లిక్ అయ్యి పల్లె ప్రాంతాలకు కూడా ప్రాకి పల్లెల్లోనూ, పట్టణాల్లోనూ, దేశాల్లోనూ, విదేశాల్లోనూ ప్రాకిపోయింది, వ్యాపారమయంగా అయిపోయింది. నువ్వు ఏదైనా ఊరెళ్తే నువ్వు ఒక 10,000 ఖర్చు పెడితే ఆ హోటల్లో నీకు ఆ రోజు సుఖాన్ని అందించడానికి ఎవరో ఒకరిని తీసుకొచ్చి పెడుతున్నాడు. ఈ రోజున నీకు భయం వేస్తే నీకు వాళ్ళు వచ్చి నీతో రాత్రి గడిపి నీకు కావలసిన కోరికలు తీర్చి తెల్లవారు ఉదయం లేచి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. నీకు 10,000 ఖర్చు దానికోసం. నేటికి అవుతుంది కదా అది, ఈ సమాజంలో అవుతుంది కదా అది. ఇలాగా ఎన్నో రకాల అనుభవాలు ఉన్నాయి. చెప్పడానికి కొంచెం బాధాకరంగా, సిగ్గుగా ఉన్నప్పటికీ కూడా చెప్పక తప్పదు. దేవుడు తనని విడిచిపోయాడని మరి ఈ వ్యామోహంలోన ఈ ఈ ఇలాంటి సన్నిహిత్యము, సాంగత్యము ఉంటే గనక దేవుడితో నువ్వు ఎప్పుడు సన్నిహితంగా ఉంటావు, సాంగత్యాన్ని కలిగి ఉంటావు. దేవుడితో నువ్వు ఎప్పుడు సహవాసం కలిగి ఉంటావు. దేవుడితో నువ్వు ఎప్పుడు సహవాసాన్ని కలిగి ఉంటావు చెప్పు. దేవుడు నీతో సాంగత్యం చేయడానికి, సన్నిహితంగా ఉండడానికి, స్నేహంగా ఉండడానికి ఆయన ఎంతో తహతహలాడుతున్నాడు. కానీ నువ్వు ఈ వ్యవహారాల్లో ఉంటున్నావు. అలాంటప్పుడు దేవుడు తనని విడిచిపోయాడన్న సంగతి సంసోనుకు తెలియలేదు. నాకు బలం ఉంది, నాకు అభిషేకం ఉంది, నాకు ఇది ఉంది, అది ఉంది, అది ఉంది అనుకున్నాం. కానీ మొత్తం పోయింది, మొత్తం పోయింది. అప్పుడు ఫిలిస్తీన్లు అతను పట్టుకున్నారు. ఎవరు పట్టుకున్నారు? ఫిలిస్తీన్లు అనగా శత్రువులు పట్టుకున్నారు. చెడుగుడు ఆడేశారు, బాధించారు, కళ్ళు పీకేశారు, ఓడదీశారు. అతని కన్నులను ఓడదీసి గాజాకు అతను తీసుకొని వచ్చి, ఎందుకంటే కళ్ళు తీసేస్తే కనుక అంత బలవంతుడికి కళ్ళు తీసేయాలి. చూపు పోయింది ఇప్పుడు, అంటే దర్శనం పోయింది. ఇప్పుడు కన్ను అంటే దర్శనం, దర్శనం, దర్శనం. ముందుకు వెళ్ళలేడు, వెనక్కి రాలేడు, పని చేయలేడు. ఎక్కనా ఎద్దులాగా ఉపయోగించుకున్నారు అంతే. అభిషేకం పోయింది, కళ్ళుంటే ఎక్కడ ఎవడున్నా సరే తరం కొడతాడు, గుర్తు పెట్టుకుంటాడు. ఎవడు కొడుతున్నాడో గుర్తు పెట్టుకుంటాడు. తనకు బలం మళ్ళీ దేవుడిస్తే వాడి పని అయిపించడానికి. కళ్ళు తీశారు, ఇంకా దర్శనము, పరిచర్య అన్ని కూడా బంద్, టోటల్ బంద్. సంఖ్యల చేత అతనిని బంధించారు. బంధకాలు, సంఖ్యలు, బాధలు. అదే ఇతర సంఖ్యలు. ఓకేనా? అతడు బందీ గృహంలో తిరగల విసురువాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టాను. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఎస్ఐ ముద్దు చిగురిస్తుంది, మొత్తం అంతా కొలాప్స్ అయిపోయిందని అనుకున్నారు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే అతని తల వెంట్రుకలు పెరగడం మొదలుపెట్టినాయి. తన బలము తిరిగి రావడానికి దేవుడు మరలా కృప చూపిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. అయితే అంటే తీసేసిన తలంతా కూడాను, లేకపోతే తీసేసిన 7 ఆ పిలకలు తిరిగి మళ్ళీ పెరగటం మొదలుపెట్టాయి. నిన్ను దేవుడు విడిచిపెట్టాడు. నిన్ను దేవుడు విడిచిపెట్టాడు.
నువ్వు శత్రువుల చేత పట్టబడినా సరే నిన్ను ఎడబాయుడు, విడువడు. అంత మంచి దేవుడిన, చాలా మంచి దేవుడిన. కానీ ఏంటంటే మనము ఈ స్త్రీ సహవాసంలో పడి శత్రువుల చేత పట్టబడకూడదు. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? అది దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడలేదు. ఇంకో 2-3 విషయాలు నేను చెప్పి ముగిస్తాను ఈ మాటలు. ప్రసంగి గ్రంథంలో సొలొమోను మహారాజు మాట్లాడుతూ తన అనుభవంలో 7వ అధ్యాయం 26వ వచనంలో, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది వల్ల వంటిదై ఉరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. ఆ మనసు అలాంటిదంటే ఉరులు, వలలు రెండు కూడా చిక్కు పెడతాయి, పట్టుకుంటాయి. చేపలు పట్టుకోవడానికి వల వేస్తారు, ప్రాణం తీయడానికి ఉరు వేస్తారు. ఆ మనస్సు స్త్రీ, అటువంటి మనస్సుది స్త్రీ. చిక్కులు పెట్టడం, చంపడమే ఈ స్త్రీ లక్షణం. బంధకముల వంటి చేతులు, బంధకాలు. ఎక్కడికి కదలనెవరు, ఏం చేయనెవరు, ఏం తిన్నెవరు, ఏం విన్నెవరు, ఏం చూడనెవరు. ఈ దరిద్రం ఫోన్లు వచ్చి మరీ దౌర్భాగ్యం అయిపోయి ఏం చేస్తున్నావు? కరెక్ట్గా ఇప్పుడు భోజనం టైంకైనా భోజనం చేశారు లేదని అడగరు, ఒక మాట అడుగుతారు, ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళారని అడుగుతారు. నిద్ర పట్టదు. ఇంకా ఈ భాష అంతా చెప్పాలి అంటే మీరు పడుతున్న భాషే, అనుభవిస్తున్న బాధలే ఇవన్నీ. మీకు చెప్పాల్సిన పని ఇంకా లేదు. చాలా రకరకాల అనుభవాలని మనం ఎదుర్కొంటున్నాం, పురుషులమైన మనం. అలాగే స్త్రీలు, అనుమానితుడైనటువంటి భార్య భర్త స్త్రీలను వాళ్ళు చక్కగా ఇంట్లో కూర్చొని వంట చేసుకున్నా అనుమానమే, లేక కూర్చొని ఏం చేసినా అనుమానమే. ఇంకా వాళ్ళని వేధిస్తూ ఉంటుంటాడు. మనుషులు, స్త్రీ అయిన పురుషులు. అయితే స్త్రీ గురించి ఎక్కువగా వర్ణించబడింది, ఎందుకంటే పిలువబడిన వాళ్ళు, ఏర్పాటు చేయబడిన వాళ్ళు పురుషులు ఎక్కువ కాబట్టి. వలల వంటిది, ఉరుల వంటిది తన మనస్సు. వలలు పట్టుకుంటాయి, వల వేస్తే చేపలు పడతాయి. చేపలు పట్టుకోవడానికి వల వేస్తారు, ముగ్గులోకి దించడానికి వల వేస్తారు. ఆ తర్వాత ఊరిలాగా బిగించి చంపేస్తుంది. హల్లెలూయా. తన చేతులు బంధకాలు, తన చేతులు బంధకాలు. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందురు, గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. నువ్వు దేవుని దృష్టికి మంచివాడివైతే ఒకవేళ పట్టబడినా తప్పించుకోవాలి. అదే సూత్రం. నా భార్య పక్కనే ఉంది, మాట్లాడుతున్నాను. ఆమె ఒక స్త్రీ అని నాకు తెలుసు. నేను ఇప్పుడు దేవుని దృష్టికి మంచివారు ఆ స్త్రీ నుండి తప్పించుకుంటారు. ఏం లేదు, ఒకసారి కనిపిస్తావా? హాయ్ చెప్పు. ఓకే, ఇప్పుడు వచ్చి హాయ్ చెప్పి వెళ్ళిపో. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందురు, గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. పాపాత్ములు దాని వలన పట్టబడతారంట.
దేని చేత పట్టబడ్డావు నువ్వు? మొదటి అనుభవంలో, మొదటి పాఠంలో స్త్రీని గురించి మాట్లాడుతున్నాడు, స్త్రీ ఆలోచన గురించి మాట్లాడుతున్నాడు, స్త్రీ మనస్సు గురించి, స్త్రీ యొక్క చేతుల గురించి. స్త్రీ చేతులు బంధకాలు, స్త్రీ మనస్సు ఏమో ఉర్లు వంటిది, వలల వంటిది. అంటే ప్రాణహాని కలుగుతుంది, పట్టుకుంటుంది, పట్టబడుతుంది. మనం పట్టబడతాం. మరణం కంటే ఎక్కువ బాధాకరమైనది ఈ స్త్రీ. ఇంకా చావైనా గొడవ లేకుండా చచ్చిపోవచ్చు, ఏదో జబ్బు వచ్చా, లేకపోతే ఏదో ఇంకోటి దేవుడు పిలుచుకుంటే ఎలాగోలాగా వెళ్ళిపోవచ్చు. నాకు జబ్బు వచ్చింది కాబట్టి చచ్చాడా, లేకపోతే నాకు దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి చచ్చాడ్రా అయినా అని చెప్పేసి ఏదైనా చచ్చిపోయిన వారి గురించి చెడ్డగా చెప్పుకోరు ఎవరు. వెళ్ళిపోవలసిందే, ఇంకెంతకాలం బ్రతుకుతారనేస్తారు. కానీ బ్రతకుండగా నీకు చావు కన్నా ఎక్కువ దుఃఖం కలిగించే ఏదైనా ఒక వ్యవస్థ, వ్యక్తి ఇందులో ఉన్నారు అంటే భూమి మీద అది స్త్రీనే. హల్లెలూయా. అది స్త్రీ, అదే స్త్రీ. మరణము కంటే ఎక్కువ దుఃఖం. మంచివారు, దేవుని దృష్టికి మంచివారు. ఓ పిచ్చోడా, పిలుపును అందుకున్న పరిచారకుడ, సేవకుడ, సువార్తికుడ, బోధకుడ, సేవకుడ, కాపరి, అపోస్తలుడ, ప్రవక్త, లేక నువ్వెవరు? దేవుని చేత పిలవబడినవాడా, ఏర్పాటు చేయబడినవాడా, దేవుని చేత అభిషేకించబడినవాడా? బలాన్ని పోగొట్టుకోవద్దు, అభిషేకాన్ని పోగొట్టుకోవద్దు, పిలుపును పోగొట్టుకోవద్దు, పరిచర్య పోగొట్టుకోవద్దు, దేవుణ్ణి పోగొట్టుకోవద్దు, బాధలు తెచ్చుకోవద్దు, మరణం తెచ్చుకోవద్దు, అనేక రకాలైనటువంటి స్ట్రెస్ ని ఈ తల మీదకి బరువుని తెచ్చుకోవద్దు, అనవసరమైన వాటిని తెచ్చుకోవద్దు. నీకు సుఖాన్ని ఇవ్వడానికి దేవుడు నీకంటూ అవి పాపాత్ములు ఆ పాపాత్ములకి అవి పాపాత్ములు పట్టబడతారు, మనం కాదు. దేవుని దృష్టికి మంచివారు కారు, మంచివారు పట్టబడరు, దాన్ని తప్పించుకుంటారు. 9వ అధ్యాయము 9-10 చదువుతున్నాను, వినండి. ప్రసంగి గ్రంథమే, చివరి మాటలుగా చదివి ముగిస్తాను. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము, నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకున్న దాని అంతటికీ అదే నీకు కలుగు లాభం, భాగం. నువ్వు ఎంతైతే టైం వేస్ట్ చేసుకున్నావో అక్కడ, ఆ స్త్రీ వలలో పడి, ఆ స్త్రీ ఉరుల మీద పడి, ఆ స్త్రీ బంధకాల్లో పడి, నువ్వెంత కాలమైతే నువ్వు బాధపడ్డావో, వేస్ట్ చేసుకున్నావో, ఆ కాలాన్ని నీ భార్యకి ఇవ్వు. ఆ సంతోషం నీ భార్యకి ఇవ్వు. నీ భార్యతో సుఖించు. నువ్వు కష్టపడి, ఈ బ్రతుకునందు నువ్వు కష్టపడి చేసుకున్న దాని అంతటికి అదే నీకు కలుగు భాగం, మేలు, భాగ్యం. హల్లెలూయా. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనిలను నీ శక్తి లోపం లేకుండా చేయము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. ఒక రకంగా చెప్పాలంటే స్త్రీ సాంగత్యము, స్త్రీ సహవాసము, వేశ్యానుభవము, అవి పాతాళానికి పోవు మార్గం. పాతాళానికి పోవు మార్గం. అక్కడ జ్ఞానం లేదు, పని లేదు, ఉపాయం లేదు, తెలివి లేదు. కానీ నీ భార్యతో నువ్వు సంసారం చేసేటప్పుడు ఇవన్నీ నీకు కలుగుతాయి. భార్యని పెంచాలి అంటే పని చేయాలి, దేవుడు పని కల్పిస్తాడు, జ్ఞానం ఇస్తాడు, ఉపాయం ఇస్తాడు, తెలివి ఇస్తాడు నీ భార్య బిడ్డల్ని పెంచుకోవడానికి. ఏదో ఒక రకమైన పని కల్పిస్తాడు దేవుడు. ఉపన్యాసకుడు అయితే ఉపన్యాసకుడివి, బోధకుడు అయితే బోధకుడివి, సువార్తికుడు అయితే సువార్తికుడివి. సువార్త చేసేవాడు సువార్త వాళ్ళని వచ్చి జీతమే తీసుకుంటాడు, దేవుడు ఇస్తాడు. God is able.
టు గివ్ us, టు హెల్ప్ us. కానీ ఈ రోజు నేను చెప్తున్నాను ఒక మాట, అడుగుతున్నాను ఒక మాట. నువ్వు దేని చేత పట్టబడ్డావు? నువ్వు త్రాగుడు పట్టుకుందా, దయ్యం పట్టుకుందా, వేశ్య పట్టుకుందా, వ్యభిచారి పట్టుకుందా? ఎవరు పట్టుకున్నారు? ఎవరు పట్టుకున్నారు? నిన్ను ఎవరు పట్టుకున్నారు? నువ్వెవరి చేత పట్టబడ్డావు? నువ్వు ఎవరి చేత పట్టబడ్డావు ఈ రోజున? ఆలోచించి. అపోస్తలుడైన పౌలు అయితే నేను యేసు క్రీస్తు చేత పట్టబడ్డాను, యేసు క్రీస్తు చేత పట్టబడ్డాను అని పలుకుతున్నాడు మాట. నేను యేసు క్రీస్తు చేత పట్టబడ్డాను. ఎందుకు పట్టబడ్డాడో దానికోసం పరిగెడుతున్నాడు. అబ్రహాములాగా భార్య ఆలోచనలో, తప్పుడు ఆలోచనలతో పట్టబడ్డావా? హాగర చేత చిక్కబడ్డావా? సంసోను లాగా దలీలాతో చిక్కబడి శత్రువుల చేత పట్టబడ్డావా? శరీరానుసార్లు దేవుని సంతోషపరచున్నారు. ఈ బాధలు, ఈ పాతాళం, జ్ఞానం లేకపోవడం, తెలివి లేకపోవడం, ఉపాయం లేకపోవడం, పని లేకపోవడం, ఆరోగ్యం లేకపోవడం, ఆనందం లేకపోవడం, ఏదో శారీరకమైన సుఖం కొరకు ఇన్ని బాధపడాల్సిన అవసరం ఉందా? ఆ సుఖం నీ భార్య దగ్గర దొరుకుతుంది కదా. నీ భార్య నీకు ఇస్తుంది కదా సుఖం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు నడవడానికి కలిసి ఉన్న నీరుని ఎలాగైతే విడగొట్టాడో, ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేసేటప్పుడు, ఇశ్రాయేలు ప్రయాణం చేసేటప్పుడు తిరిగి నీళ్ళని ఎలాగైతే కలిపాడో, నీ భార్యకు నీకు ఉన్నటువంటి ఎడబాటు, నీళ్ళు ఎలాగైతే విడిపోయినాయో, నీళ్ళని తిరిగి రమ్మని ఆజ్ఞాపించిన దేవుడు, ఈ రోజున నువ్వు నీ భార్య విడిపోయిన అనుభవంలో ఉన్న ఒక వేశ్య, ఒక స్త్రీ వ్యామోహంలో ఉన్న నీవు తిరిగి నీ భార్య నువ్వు కలవాలని పిలుస్తున్నాడు. దేవుడు నీకు మరలా, సంశయానికి మరలా ఎలాగైతే వెంట్రుకలు, తల వెంట్రుకలు పెరగడం మొదలుపెట్టినాయో, తన బలం పెరగడం మొదలు పెడుతుందో, తన బలం అంతా తల వెంట్రుకలో ఉంది కదా, కట్ చేశారు మళ్ళీ, కానీ అవి పెరగడం మొదలు పెడుతున్నాయి కదా, మళ్ళా బలం పెరగడం మొదలు పెడుతుందో, నీవు నీ భార్యతో ఐక్యమైనప్పుడు నీ ఆత్మీయ బలం, నీ అభిషేకపు బలం తిరిగి పెరుగుతాయి. కాబట్టి అటు రీతిగా నీవు ఆలోచన చేసి ముందుకు వెళ్ళవలసిందిగా దేవుని పేరట కోరుకుంటూ, నువ్వు ఎవరి చేత పట్టబడ్డావో ఆలోచన చెయ్యి. నిన్ను పట్టుకున్నది ఒక స్త్రీ అయితే గనుక దేవుని దృష్టికి మంచివారు దాని నుండి తప్పించుకుంటారు. పాపాత్ములు అయితే పట్టబడతారు. ఆ పాపాత్ములు పోవు దారి మార్గం పాతాళం కాబట్టి, ఆ పాతాళంలో పని అయినా, ఉపాయమైన, జ్ఞానమైన, తెలివైన లేదు కాబట్టి అక్కడ బాధ, అక్కడ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, వేదన ఉంటాయి. అవి మనకి పిలువబడిన వానిగా, యేసుక్రీస్తు చేత పట్టబడిన వానిగా మనకు చెందినవి కాదు. ఈ విషయాలు నువ్వు తెలుసుకోవాల్సిందిగా దేవుని పేరట కోరుకుంటూ, యేసుక్రీస్తు చేత పట్టబడ్డావు నువ్వు అని తెలియచేస్తూ, యేసుక్రీస్తు ఎందుకు నిన్ను పట్టుకున్నాడో నువ్వు తెలుసుకొని దాని కొరకు నువ్వు పరిగెత్తవలసిందిగా ప్రభు పేరట వేడుకుంటూ ఈ మొదటి భాగాన్ని ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. లిసన్ టు దిస్ వెరీ కేర్ఫుల్లీ. మాట జాగ్రత్తగా వినండి. ఎవరిని ఉద్దేశించింది కాదు. అనేక మంది జీవితాల్లో ఉన్న ఈ అనుభవాలు దేవుడు చూచి మాట్లాడుతున్నాడు. సరి చేసుకోవడానికి మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఈ మాటలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను ప్రభునందు.
మీరు నాకు విరోధులు కారు, మీరు నాకు శత్రువులు కారు. నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, దేవుని అభిషేకం నా మీద ఉంది కాబట్టి, దేవుని పిలుపు ఉంది కాబట్టి, దేవుని ఏర్పాటు ఉంది కాబట్టి, యేసుక్రీస్తుని పట్టుకున్నాడు కాబట్టి, ఆయన చెప్పమన్నాడు కాబట్టి మాటలు చెప్తున్నాను. మీకు బాధ అయినా సరే అది నాకు అనవసరం. బాగుపడండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.